సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్లో బ్రైట్ ఫ్యూచర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను స్కూల్ మేనేజ్మెంట్ ముజీబ్ ముఖ్యంలతో కలిసి ప్రారంభించిన తెలంగాణ హ్యాండ్లూమ్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అనంతరం సమ్మర్ క్యాంప్ను సందర్శించి పేరెంట్స్ మీట్లో పాల్గొన్న చింతా ప్రభాకర్ కార్యక్రమంలో స్థానిక 6వ వార్డు కౌన్సిలర్ సోహైల్ అలీ, మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్, కౌన్సిలర్లు జలంధర్ రావు, విష్ణు, స్థానికులు ఎంజే అన్వర్, జావిద్ అలీ, నర్సింగరావుతో పాటు బ్రైట్ ఫ్యూచర్ స్కూల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నర్సరీ నుంచి స్టార్ట్ చేస్తాం అంటే కాంపిటీషన్ ఈ వయసులోనే 20% సిక్స్త్ క్లాస్ ఇప్పుడు ఎస్ఎస్సి కూడా ఉంది. नहीं आपका एक्सपीरियंस बताना क्या हो यू कैन कंप्लीट विद कॉम्पिटिशन ఇది మీకు పిల్లలకి కౌంటింగ్ ఎకరాలు లేకుండా ప్లానింగ్ వేయాలి. ఆ ప్లానింగ్ వేయడం ద్వారా పిల్లలు అర్థం చేసుకోవడానికి ఏం కావాలంటే ఇప్పుడు చూసిన తర్వాత దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని ప్రత్యక్షంగా వాళ్ళు దీంట్లో పాల్గొంటూ ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ 2 కలర్స్ ఉన్నాయి. నాకు కలర్ ఏంటి అది తీసుకెళ్ళి పెట్టండి, ఇక్కడ పెట్టండి, దీంతో పాటు ఈ కలర్ పెట్టండి, పిల్లలు దానికి దీనికి పోలిక తీసుకుంటారు. చింతా ప్రభాకర్ గారు టీఎస్ఎస్డిసి చైర్మన్ మరియు ఎక్స్ ఎమ్మెల్యే గారికి సాధారణ ఆహ్వానం పలుకుతున్నాం. అట్లానే ఈ మన టీఎస్ మీసా సోహైల్ అలీ గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇక్కడ శ్రీ విజయలక్ష్మి గారు మరియు అటా విజేందర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ మున్సిపల్ సంగారెడ్డి గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే సునీత మనోహర్ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు మా యొక్క ముజీబ్ సార్ గారిని एक्टिविटी लैब एंड पेरेंट है हाशमी, इसके बाद आयशा, सारा, यासीन, जल्दी आ जाओ बेटा, जोहा, ईशा, जुवेरिया, सुल्ताना, अदीबा, एक दो दे दीजिए, एक दो दे दीजिए। अदीबा सेशन और ब्राइट फ्यूचर स्कूल ऑफ एक्सीलेंस की जानिब से समर कैंप छोड़ दीजिए। చదువు చెప్తా ఉన్నారు. ఇక్కడ 12,000 రూపాయల సంవత్సరాన్ని తీసుకొని అదే చదువును తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేతులు వేసుకున్నాడు. ఇప్పుడు కూడా వినియోగించుకోవాలా. అంతేకాకుండా అందరూ కూడా ఇంటి దగ్గర మనకు క్రమశిక్షణ కొంతవరకు వెళ్ళిపోయి లాస్ట్
time we're doing it, ma'am. And sirs, last time we're doing it. For your children's sake, you have to do it beautifully and loudly. Mujib sir, you got the action that we've invented a new school clap for you. This is your new school class. For all functions you have to do it. In all classrooms you have to do it. This is the Bright Future School Show. Okay? Sir also got it. Bright Future School of Excellence మరియు ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సార్ 22 రోజులు సమ్మర్ క్యాంప్ నిర్వహించినాం. సమ్మర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశము వివిధ పాఠశాలల్లో ఎవరైతే పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారో వాళ్లకు నాణ్యమైన విద్యను అందించడానికి కావలసిన బేసిక్ నైపుణ్యాలు తెలుగు, ఇంగ్లీష్ మరియు ఆంగ్లంలో వివరించడము, బోధించడం జరిగింది. ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు తమ సమయాన్ని కేటాయించారు. ये हमारा मकसद ये था कि हमारे इन बच्चों को समर कैंप के जरिए से बच्चों के अंदर बेसिक महारतें हों, जिसमें 40 से 50 बच्चे एवरेज जो है अटेंड किए सर. ఇందులో 40 నుండి 50 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో వచ్చారు. వారికి 5 మంది ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో తమ సేవలు అందించారు. ఇది బ్రైట్ ఫ్యూచర్ మరియు ఐటో ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మన ब्राइट स्कूल, ये ब्राइट स्कूल की जो फीचर्स हैं उसके बारे में मैं ज़्यादा नहीं बोलूँगा, क्योंकि उसको बयान करने के लिए हमारे ब्राइट फ्यूचर के पार्टनर जो ब्राइट है वो आपको मुखातिब करेंगे. ఈ యొక్క బ్రైట్ ఫ్యూచర్ స్కూల్ యొక్క నాణ్యమైన విద్యను అందించడంలో ఏ విధమైన సహకారాన్ని, ఏ విధమైన మా యొక్క బోధనోపకరణాలను ఉపయోగిస్తున్నామో ఆ విషయాల్ని ఎక్కువగా వివరించే బదులు మా యొక్క బ్రైట్ పార్ట్నర్ అయిన బీనా మేడం ఈజ్ ప్రెజెంట్. సో focusing a lot on skill-based education for children. So I will tell you a lot more. I want to do some activities with all the children, and I just want to explain that it is very important for children to practice skills. They need to speak in English. They need to do critical thinking skills. They need to do problem solving skills. Anni kavali mana pillelku. But how are they going to do it? They have to learn it in classrooms. It's important for teachers to be able to practice all this with the children. So it's very important for teachers to not only teach children, but they have to have a fun classroom. They need to be facilitators in the whole learning process. So we're going to be focusing a lot on that. After Sir speaks, I'll give you, we're going to do some activities with the children, and I'll tell you more about it. Also, thanks to our ex-MLA and TSDP chairman who has invited come as chief guest here, and Vijay Reddy garu, Manohar Gowda garu, అదేవిధంగా కౌన్సిలర్ జలధర్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, నరసింహరావు గారు మరియు స్టేజ్ అందరికీ నా యొక్క శుభాభినందనలు. మరియు అన్వర్ గారు, ముజీబ్ భాయ్ గురించి చెప్పాలంటే చాలా రోజుల నుంచి హీ వాజ్ ప్రాక్టీసింగ్ అండ్ హీ వాజ్ ట్రయింగ్ టు మంచి స్కూల్ పెట్టామని అనుకుంటున్నాడు. తక్కువ బడ్జెట్లో మంచి స్కూల్, నాణ్యమైన చదువు చెప్తామని ఆయనకు చాలా నుంచి ఆలోచన ఉండే. ఈరోజు ఆయన చూపించిన విధానం బట్టి చూస్తే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్న స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ తక్కువ బడ్జెట్తో హీఈస్ మెయింటైనింగ్ ది స్కూల్. అంటే మా వార్డులో ఇట్లాంటి స్కూల్ రావడం అనేది మాకు చాలా ఆనందకరం. అదే ఏదో ఒక చేయాలి అందరితో కలిసి పని చేయాలని చెప్పి చిన్ననాటి నుంచి నాకు చాలా మంచి పరిచయం. మా పక్క గ్రామమే చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఖచ్చితంగా ఈ పని చేయాలి, ఖాళీగా ఉండడు అని ఏదో ఒక పని చేస్తుంటాడు. కానీ ఈరోజు ఈ స్కూలు అన్నకి ఇలా స్కూల్ పెడుతున్నామంటే మన ప్రభాకరణ కలిసిదని చెప్పాను. నాకు కలుస్తామంటే ఖచ్చితంగా కలవాలి, ప్రభాకరంతో చేపియాలి. మీకు ఏదైనా అవసరం ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉంటాడు. ఎప్పటికీ ఏదైనా అవసరం ఉన్నా, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు అందుబాటులో పనిచేస్తాడు. ఫ్యూచర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఒక స్కూల్ సమ్మర్ క్యాంపు మరియు పేరెంట్స్ మీట్ ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా అన్న మాజీ ఎమ్మెల్యే గారు, హ్యాండ్లూమ్ చైర్మన్ గారు చింతా ప్రభాకర్ గారు, మరియు వార్డ్ కౌన్సిలర్ సోహెల్ అలీ గారు,
ఎందుకంటే ఈరోజు ఈ స్కూల్ పేరే బ్రైట్ ఫ్యూచర్ అనేది తీసుకోవడం అంటే గొప్పగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే స్కూల్ పేరుని ఫ్యూచర్గా చేసుకొని ఈ యొక్క స్కూల్ నడుపుతా ఉన్నారు కాబట్టి వారు ముఖ్యంగా నేను శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. कुछ खास इसका मुकाम है, मखसूस अंदाज में तालीम की बातें बताई गई हैं. ये बड़ी अच्छी बात है कि आज के दौर में जहाँ पर स्कूलों का कंपटीशन है, होना भी चाहिए, एक से एक तालीम का मियार बढ़ाने की ज़रूरत है. और इस बस्ती में ख़ासकर नालसाब गड्ढे में जहाँ पर ये साबित हो रहा है कि हमारी माएँ बहनें यहाँ पर ज़्यादा तादाद में हाजिर हुई हैं कि अपने बच्चों का फ्यूचर ब्राइट बनाने के लिए, ब्राइट स्कूल में दाखिला दिलाने के लिए वो दिलचस्पी का मुजाहरा कर रही हैं. స్కూల్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి విచ్చేసిన పెద్దలు చింతా ప్రభాకర్ అన్న గారికి, ప్రత్యేకంగా ముజీబ్ గారికి మరియు ముఫీం గారికి, మరి మనం ఈరోజు చూడొచ్చు ఇంత చిన్న జాగాల మంచి ఆలోచనతో ఏదైతే పిల్లలకు గ్రాస్పింగ్ పవర్ ఇంప్రూవ్ అయ్యే విధంగా ఎలా అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్లా టెక్నిక్స్ ఉంటాయి పిల్లలకు తొందరగా అర్థమయ్యే విధంగా, మరి మనం చూడొచ్చు ఇప్పుడు టీచర్లు మాటలు బట్టి కూడా మన పీనా టీచర్ కానివ్వండి, ముజీబ్ సార్ కానివ్వండి, ఇలా చాలా ఎక్స్పీరియన్స్, వీళ్ళ విద్యారంగంలో బాగా ఎక్స్పీరియన్స్ అయిన టీచర్స్ మీకు మీ ఉన్నంత ఫైనాన్షియల్ దాంట్లో సరిపోయే విధంగా మీ ఫైనాన్షియల్ నీడ్స్ బట్టి కూడా మీరు ఈ స్కూల్లో చేరే విధంగా, మరి మీ పేరెంట్స్కి కూడా ఒక విన్నపం ఏంటంటే మీరు కూడా మన కాలనీలో ఇంత దగ్గరలో ఉన్న స్కూళ్ళు మరి ఇంత మంచి టీచర్లు దొరకడం మనకు కూడా అదృష్టవంతులు మీ అందరికీ. మరి నేను కూడా ఈ వాటిలో ఇంత మంచి పనులు చేసుకోవడానికి ఈ స్థాయిలో పనులు జరిగినాయంటే ఇప్పుడే చెప్పడం జరిగింది. దీనికి పూర్తి సహకారం మా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న. మనకు 3 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా ఏమున్నా ఏ గల్లీలో కూడా ఏ సమస్య ఉన్నా ఫోన్ చేస్తే స్వయంగా లిఫ్ట్ చేసి మా అధికారులతో మాట్లాడి నాకు కూడా పూర్తి సహకారం అందించడం వల్ల కూడా నేను కూడా మీకు అన్ని రోడ్లు కానీ సీసీ డ్రైన్ కానీ మరి కమిటీ హాల్స్ కావచ్చు అన్నీ చేసుకోవడం జరిగింది. మరి కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా రానున్న రోజులు అవి కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇచ్చేసిన మీరు అందరికీ విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరిమణి ఈ బ్రైట్ స్కూల్ టీచర్లకి అదే రకంగా విద్యార్థులకి ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకోవడానికి చేసినటువంటి బీనా మేడం గారికి అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. విద్య సంస్కరించబడాలి, విద్య అందరికీ అందే రకంగా సులభతరంగా విద్యను అందించాలి. దాని తర్వాత విద్యార్థులుగా తీర్చిదిద్దబడాలి. వాళ్ళందరూ కూడా క్రమశిక్షణ నైపుణ్యవంతులై విద్యలో ప్రతి ఒక్కరూ రాణించబడాలి. దానికి గాను నైపుణ్యవంతులైన టీచర్లుగా పనిచేసే వాళ్ళు ఉండాలి. విద్యార్థులైన వాళ్ళు బాల్యం నుంచి ఏదైనా స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళు తీసుకోవడానికి వచ్చిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చినప్పుడు వాళ్ళు ఒక మైనం బుద్ధ, వాళ్ళకి ఏమీ తెలియదు, ఆ మైనం బుద్ధని ఒక ఆకారంగా తయారు చేసి, ఆకారం అంటే ఏ మూసలో పోస్తే ఆ ఆకారం తయారయ్యే పరిస్థితి విద్యార్థులది. ఈరోజు విద్యార్థులను తీర్చిదిద్దే విషయంలో మరి తల్లిదండ్రుల కంటే మొట్టమొదటి గురువులే వాళ్ళకి దైవంతో సమానం. ఆ తర్వాత తల్లిదండ్రులు వాళ్ళకి విద్యాబుద్ధులు ఎట్లా చేస్తున్నారు ఎట్లా చెప్తున్నారు అనేది తెలుసుకునే బాధ్యత వాళ్ళది. ఈరోజు విద్య కాంపిటీషన్ చాలా అయింది. దానికి అనుగుణంగా విద్య సులభతరంగా నేర్చుకోవడానికి సంబంధించి
వాళ్ళకి ఒక వస్తువు చూస్తే ఈజీగా అర్థమైపోయే మరి పాఠశాలలు చాలా తక్కువ ఉంటాయి. దాంట్లో ఈరోజు మరి ముజీబ్ గారు ఈ బ్రైట్ పాఠశాలను ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా ఇక్కడ ఈ వాటర్కి సంబంధించి కానీ ఈ బస్సుకి సంబంధించి ఒక మంచి పాఠశాలను అందిస్తున్నారు. Hyderabad District President. Today we visited Bright Future School at Sangareddy. We feel immense pleasure. The Bright Future School is working in a very such a new model and established this Credo Lab for the pre-primary students. And really, it's a very good, fun learning by doing method. So we hope in Sangareddy the new era of education will start. So on this occasion, I would like to congratulate the school management, students and all the parents for the successful starting of this new school in this locality. The Bright Future, we hope the school will go in a very fast track progress. Thank you. Muhammad Hidayat Ali Khan, correspondent of Venus High School and Naida Sheikh Mandal President. So we today visited Bright Future of Excellence. So mashallah, the school campus, the methods they are following from Credo Lab. So this is the new methods are there for the betterment of the students. So especially for Sangareddy students, it will be very good learning by doing by Credo Lab. It's a very excellent thing which is going on in Hyderabad. So we wish all the best for Bright Future of Excellence. Thank you. I came from Hyderabad. We are running a group of schools in Hyderabad. We found this is the one of the best quality of product which we people are using, Credo, and it's wonderful things to learn. And with the students, with the help of this Credo, students do excel in their academics. I congratulate all the management over here that they have been started this kind of activity, lab activity over here. I really appreciate this kind of activity should be run in such a way that the student could get good results. Thank you. నమస్కారం. సంగారెడ్డి శాంతినగర్లో బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలను ఈరోజు మాజీ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ 23-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమైనవి. సాధారణమైనటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో నాణ్యమైన కార్పొరేట్ విద్యను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. యాక్టివిటీ ల్యాబ్ అంటే నేటి బాలలందరూ కూడా యాక్టివిటీ ద్వారా ఎక్కువగా నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి సాధారణ ఇప్పుడు కార్పొరేట్ విద్య ధనవంతులకే అందుతుంది. కాబట్టి పేద మధ్యతరగతి తల్లిదండ్రుల కోసము ఇది రిటైర్డ్ హెడ్ మాస్టర్, గెస్టెడ్ హెడ్ మాస్టర్ ముజీబ్ సార్ గారి అధ్యక్షతన హెడ్ మాస్టర్లో మంచి అధ్యాపక బృందము, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు గమనించి వేరే స్కూల్ మాయలో పడకుండా ఈ స్కూల్ను ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే జాయిన్ కావాల్సిందే కోరుచు. ధన్యవాదములు.